ఓజీ సినిమాలో ప్రభాస్ పవన్ కళ్యాణ్ కొట్టుకోవాలా, భయంకరంగా కొట్టుకోవాలా. ప్రభాస్ గారు ఓజీ సినిమాలో ఉంటే ఎట్లుంటుంది? బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఆయన వస్తే ఇంకా చెప్పాలా. 2 మాస్ హీరో ఒకే ఫ్రేమ్లో వచ్చిందంటే అదా వరల్డ్ రికార్డ్ అది. ఆల్రెడీ పాన్ ఇండియా స్టారు, ఈయన వేరే డిప్యూటీ సీఎం, ఇద్దరు కలిసినారంటే మాస్. సో మరి ఇప్పుడు అఖీరానందన్ కూడా సినిమాలో ఉన్నారు అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారి సన్ కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ వీళ్ళు ముగ్గురు ఉంటే సినిమా ఎలా ఉంటుంది? అదా అఖీరాకు వస్తుందా వెయిటింగ్, ఎప్పుడు డెబ్యూట్ ఫిల్మ్స్ చేస్తాడు అంటే వెయిటింగ్. ఓజీలో వస్తే ఇంకా మంచిది, ఇంకా ఆయనకి పాపులారిటీ దొరుకుతుంది. ఆయన మాసిగా చూపించాల. పవన్ కళ్యాణ్ కొడుకంటే అంత పులి. సో పులికి ఆయన సీన్ పెట్టాలా. సో అఖీరా కోసం వెయిటింగ్. సో మరి ప్రభాస్ గారు ఓజీలో ఉంటే కలెక్షన్స్ ఎలా ఉంటాయి? అదని చెప్తున్నాను, బ్లాక్ బస్టర్ 3,000 కోట్లు కన్ఫర్మ్. సో క్యామియో రోల్ చేస్తే బాగుంటుంది అంటదా, లేకపోతే ప్రభాస్ గారి సినిమా మొత్తం ఉంటే బాగుంటుంది? నాకు తెలిసి ప్రభాస్ విల్లన్గా నటిస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభాస్ మన జగడ వేసుకుంటే జస్ట్ ఇమాజిన్ మళ్ళాక సేరిపోవాలా. ఎవరెవరు చంపుకోకూడదు, కొట్టుకోవాలా, అదే సమయం జాయిన్ అయిపోవాలా. ఇప్పుడు RRRలో ఎట్టా ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న ఎట్టా కలిసి కొట్టుకొని మళ్ళీ ఫ్రెండ్షిప్ బాండ్ అయిపోయారు. అలానే ఓజీ సినిమాలో ప్రభాస్ పవన్ కళ్యాణ్ కొట్టుకోవాలా, భయంకరంగా కొట్టుకోవాలా. థియేటరేసి సినిపోవాలా, అలాంటి కొట్టుకొని బాగా ఒక పాజిటివ్ ఎండ్గా రావాలా. అదే నాకు డైరెక్టర్ సార్ రిక్వెస్ట్గా పడుతున్నా. ప్రభాస్ సార్ నటిమనండి. మళ్ళాక పవన్ ఓజీ సినిమాలో ఇంకా మహేష్ బాబు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మహేష్ బాబు సార్కు పవన్ కళ్యాణ్ దా అప్పటి నుంచి ఇప్పుడు దాకా పోటీ. ఇద్దరు కలిసి నటి వల్ల నాకు ఒక చిన్న కోరిక. సో డైరెక్టర్ సార్కి ఒక రిక్వెస్ట్గా పెట్టుకుంటాను.